హలో హాయ్ మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ముగ్గు ఎందుకు వేసుకోవాలో తెలుసుకుందాము. యాక్చువల్గా ముగ్గు వేసుకోవడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో కూడా తెలుసుకుందాము. న్యూ ఇయర్ సంక్రాంతి వచ్చిందంటే చాలు ముగ్గుల పోటీలు పెట్టినట్లే ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటాము. మనం ముగ్గు ఎందుకు వేస్తాము అంటే సంపదకి ఆది దేవత అయిన లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిలోనికి వస్తుందని, ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తూడ్చి కల్లాపి జల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆయురారోగ్యాలతోటి ధనధాన్యాలతోటి సుఖ సంతోషాలతోటి నింపుతుంది. అందుకే తెల్లవారుజామునే ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తాము. అదే ఒక విధంగా సైంటిఫిక్గా చూసుకుంటే శుభ్రంగా తూడ్చి కల్లాపి జల్లి ముగ్గు పిండితో ముగ్గు వేసిన ఇంట్లోకి ఎలాంటి క్రిమి కీటకాలు రావని నమ్మకం. ఇంటి గడప ముందు ముగ్గులో భాగంగా గీసే 2 అడ్డుగీతలు ఇంట్లోనికి ఎలాంటి దుష్ట శక్తులను రానివ్వకుండా చూస్తుంది. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటికి వెళ్లకుండా చూస్తుంది. ముగ్గులు పూర్తిగా బియ్యపు పిండితోనూ లేదా ముగ్గు పిండితోనూ వేస్తారు. బొటన వేలు చూపుడు వేలు మధ్య పిండిని తీసుకొని దారలా వదులుతూ ఉంటే మనకు కావలసిన డిజైన్లలో ముగ్గు వేసుకోవడమే. ముగ్గులను చుక్కలు పెట్టి వేస్తారు, చుక్కలు లేకుండా అలాగే కూడా వేస్తారు. చుక్కలు పెట్టి వేసిన ముగ్గులు బాగా పర్ఫెక్ట్గా వస్తాయని ఒక నమ్మకం. చుక్కల ముగ్గులో చుక్కలను కలుపుతూ ముగ్గు వేస్తే, మెలికల ముగ్గులో చుక్కల మధ్యలో నుండి గీతలు గీస్తూ ముగ్గు వేస్తాము. ఈ ముగ్గులలో ఆకులు పువ్వులు అలాంటి డిజైన్స్ కూడా వేస్తాము. కొన్ని ముగ్గులైతే సందర్భానుసారంగా వేస్తాము. సంక్రాంతికి, రథసప్తమి వంటి పండుగలకి స్పెషల్గా వేస్తాము. భోగికి వేస్తే ముగ్గులో పొంగలి, చెరుకు గడ్డలు. దీపావళికి వేసే ముగ్గులు దీపాలు ఉండేలాగా. కనుమ రోజు అయితే అందరూ తప్పనిసరిగా వేసుకునే రథం ముగ్గు వేశాక 4 వైపులా బార్డర్స్ గీస్తాము. ఆ బార్డర్స్ కూడా రకరకాలుగా వేస్తాము. ముగ్గు వేయడం ఒక కళ. అందరి అమ్మాయిలు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వేస్తూ ఉంటారు. ఇంటి ముందు చిన్నదో పెద్దదో ముగ్గు వేయడం శుభాన్ని సూచిస్తుందని మన నమ్మకం. ధనుర్మాసంలో నేలగంట పట్టుకునే ముగ్గుల హడావిడి మొదలైనట్టే. న్యూస్ పేపర్లలో కూడా మనం కొత్త కొత్త ముగ్గులను చూస్తూ ఉంటాము. ఏ సమయంలో పరిచయం కాని ముగ్గులన్నీ మనకి ఈ ధనుర్మాస సమయంలోనే పరిచయం అవుతూ ఉంటాయి. ఈ మాసం రావడం వల్లనే మనం ఈ సంక్రాంతికి ఇలాంటి వెరైటీ ముగ్గులు అనేది వేస్తూ ఉంటాము. మన తెలుగు భాషలో అయితే ముగ్గుని ముగ్గు అంటాము. అదే తమిళ్ అలాంటి భాషలలో ముగ్గుని కోలం అంటారు. అదే ఒకవేళ రంగులు వేసి ఉన్న ముగ్గునైతే రంగోలి అంటారు. చాలా ప్రాంతాలలో అయితే ముగ్గు కోసం బియ్యంని పిండిలాగా చేసి ఆ పిండిని ముగ్గులాగా వేస్తూ ఉంటారు. ఈ పిండి బయట తిరిగే క్రిమి కీటకాలకు, పశువులకు ఆహారంగా తీసుకునేందుకు ఉపయోగపడుతుందని కొందరు భావిస్తూ ఉంటారు. కొన్ని వేల మంది అన్నదానం చేయడం కేవలం ధనికులకు మాత్రమే వీలవుతుంది. అదే సామాన్యులు కొన్ని వేల జీవులకు ఈ విధంగా ఆహారం అందించి తిరిగి ఏమీ ఆశించకుండా ఉండడమే ముగ్గు పెట్టడం వెనుక ఉన్న ఒక ముఖ్య ఉద్దేశం. చిన్నప్పుడు పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు వేసే ముగ్గులను చూసి నేర్చుకునే వాళ్ళము. ప్రతిరోజు పాత ముగ్గుని ఏదో ఒక కొత్త ముగ్గులా చేయడంలోనే మనం ప్రతిక్షణం జీవిస్తూ ఉంటాము. ఈ ముగ్గు వేయడం నాకు ఒక మెడిటేషన్లా అనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం మన సంస్కృతిలో భాగం. ముగ్గు వేసి దానికి 4 వైపులా 2 గీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతాయని నమ్మకం. పండగ సమయంలో ఖచ్చితంగానైతే ఇలా వేస్తాము. అంతెందుకు మనము ఏ దేవత పూజ చేసినా ఆ దైవాన్ని ఉంచే పీఠం మీద మధ్యలో ఒక చిన్న ముగ్గు వేసి 4 వైపులా 2 గీతలు గీస్తాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే ఈ వీడియోలో నాకు తెలిసిన ముగ్గు గురించి, ముగ్గు ప్రాధాన్యత గురించి చెప్పాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.